ఏమనుకోకపోతే రాణి గారు, ఎప్పుడు చూద్దామన్నా ఆమె చూస్తుందేమో టెన్షన్, ఆమెను చూడాలన్న కోరిక నాకు. తన తప్పు తను తెలుసుకొని ఎవరో చెప్తే అయ్యా నన్ను ఇంత లవ్ చేసిండా అని చెప్పి ఆ రోజు తన మనసులో మాట విన్న తర్వాతే నేను ఐ లవ్ యూ చెప్పిన. కానీ నేను ట్రై చేసేటప్పుడు అసలు చెప్పలే. ఆ అవకాశం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నా. నమస్తే, నా పేరు ముందే చెప్పకూడదు, నేను ఒప్పుకోవాలి. నా పేరు సర్వమంగళం. నిన్ను చేసుకుంటే మా అమ్మతాన్ని పోతాను నేను, అందుకే నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా. నా లవ్ని అంగీకరిస్తాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డైరెక్టర్ గారిని అడిగా, సార్ ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పించండి అంటే సక్సెస్ మీట్లో చెప్పండి అన్నారు. వెయిట్ చేస్తా ఉన్నప్పటి నుంచి, సార్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తాను సార్, ఒక్క హగ్గు సీన్ సార్, ఒక్క కిస్సు సీన్ సార్ అంటే మీరు అన్ని సక్సెస్ మీట్లో తీర్చుకోండి అన్నారు. ఈరోజు నెరవేరిని. థ్యాంక్ యూ సార్, నా కోరిక నెరవేరు. అసలు సరే మా ఇద్దరికి అసలు లేదు. ఆయన భుజం వచ్చేస్తుంటే నేను థియేటర్లో కూర్చొని నా ప్లేస్లో కాంతారం చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.